V4 న్యూస్, ద బెస్ట్ న్యూస్. నిజం చెప్పడమే మా లక్ష్యం. టీడీపీతోనే నాయి బ్రాహ్మణుల అభివృద్ధి. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నందమూరి తారక రామారావుతోనే నాయి బ్రాహ్మణులు అభివృద్ధి బాటలో లబ్ధి పొందారని నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకుడు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం తమ కార్యాలయంలో స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాయి బ్రాహ్మణులు అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందారని, మరల రాష్ట్రంలో టీడీపీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టాలను అమలు చేసి సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, ప్రతి జిల్లా కేంద్రంలో సంగీత కళాశాలలు కల్పిస్తామని, అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే కార్మికులకు 25,000 రూపాయలు ఇస్తూ 50 సంవత్సరాలకు పెన్షన్ అందేలా చేస్తానని, కుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు డిపార్ట్మెంట్, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా సూపర్ 6 పథకాలలో కూడా నాయి బ్రాహ్మణులు, మహిళలు, పురుషులు లబ్ధి పొందుతారని, అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు టీడీపీకి వెన్నంటే ఉండి మద్దతిస్తామని అన్నారు. చెప్పడం మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. బీసీ డిక్లరేషన్లో కులరక్షణ కోసం ఓ చట్టం కూడా తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ హాస్పిటళ్ళలో కానీ నాయి బ్రాహ్మణుల కోసం ఉన్నటువంటి ఒక జీవో ఉద్యోగాల కల్పనలో నాయి బ్రాహ్మణులకి ఒక రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉద్యోగాలు వాళ్ళకే కల్పిస్తాము అని చెప్పడం కూడా జరిగింది. మరి అనేక విషయాల్లో ఈరోజు నాయి బ్రాహ్మణులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి, వీటిలోనే కాదు సూపర్ 6లో కూడా మరి నాయి బ్రాహ్మణ కుటుంబాలు కూడా లబ్ధి పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి నెల 1,500 రూపాయలు మరి ఇస్తానని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఆ కుటుంబాల్లో చదువుకునేటటువంటి పిల్లలకు కూడా ఎంతమంది ఉంటే అన్ని 15,000 రూపాయలు కూడా ఇస్తానని మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు మరి యువతకు కూడా 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను, మొదటి మెగా డిఎస్సికి మొదటి సంతకం చేస్తానని ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులకు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి పేద కుటుంబాలు, నాయి బ్రాహ్మణ కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేయాలని చెప్పేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలా, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలా, చంద్రబాబు నాయుడిని దాని మిత్రపక్షాలని గెలిపించి ఏదో రాష్ట్రాన్ని బాగుపడేలా చూడాలని చెప్పేసి నాయి బ్రాహ్మణ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. నాయి బ్రాహ్మణులు సామాన్యంగా నోరు మెత్తనటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే కాలంలో జగన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ వస్తే ప్లాట్లు ఉండవు, ఇండ్లు ఉండవు, స్థలాలు ఉండవు, మరి పొలాలు ఉండవు. మరి మన ఆస్తుల్ని మనం దోపిడీకి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.